హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు అయితే మామిడికాయ పులుసు పచ్చడి ఎలా చేయాలో చూసుకుందాం. ముందుగా అయితే ఎల్లిపాయలు ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ మెంతులు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేయించుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఆవాల పౌడర్ గ్రైండ్ చేస్తున్నాం మేము. చూడండి, ఇవి వచ్చేసి ఎల్లిపాయ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇవి కూడా ఎల్లిపాయల్ని. ఇది వచ్చేసి పౌడర్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. ఆవాలు, మెంతులు, జీలకర్ర పౌడర్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. మేమైతే 25 మామిడికాయలు అయితే తీసుకున్నాం. చూడండి, వీటిని వాటర్లో కడిగేసి వాటి మీద ఉన్న పొట్టు అయితే తీసేస్తున్నాం పీలర్స్తోని. అలా ఫ్రెష్గా చేసుకున్న తర్వాత మామిడికాయలని అయితే ఇలా చిన్న చిన్నగా పొరుసు లెక్క చేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా పొరుసు లెక్క కట్ చేసుకొని పెట్టుకోవాలి మామిడి పక్కలని. మేము 25 మామిడికాయలు తీసుకుంటే మాకు వచ్చేసి 4 కిలోల తురుము వెళ్ళింది అంతే. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు అలా చిన్న చిన్నగా చేసుకొని పెట్టుకోవాలి. ఈ మామిడికాయ పులుసు చట్నీ అనేది చాలా బాగా టేస్ట్ ఉంటుంది. ఇది ఎంత అయిందని వెయిట్ చూసుకోవాలి. 4 కిలోలు అయింది. 4 కిలోలకి మేము ఒక 1 కేజీ ఆయిల్ తీసుకున్నాం. అందులో ముందుగా ఇవి వచ్చేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు. ముందుగా వచ్చేసి ఆయిల్లో ఎండుమిర్చి సీడ్స్ అయితే వేసుకున్నాం అందులో. నెక్స్ట్ జీలకర్ర వేస్తుంది మా మమ్మీ. అలా పొంగస్తూ ఉంటుంది, రాకుండా కలుపుకోవాలి. స్టవ్ అయితే సిమ్లోనే పెట్టేసుకొని చేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ వేడిగానే ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ అయితే మెంతులు వేసింది. చూడండి, అవి బ్రౌన్ కలర్ రావాలి. మంచిగా వేగిన తర్వాత ఆవాలు వేసింది. చూడండి, పొంగొస్తుంది. అవి రాకుండా మనం కలుపుతూనే ఉండాలి. నెక్స్ట్ అయితే ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తుంది. ఈ పేస్ట్ వేసినప్పుడు ఇంకా ఆయిల్ కిందనే పడిపోతుంది. అలా కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకోవాలి. మొత్తం ఒకటేసారి వేసేస్తే పొంగిపోతుంది ఆయిల్ అనేది. చూడండి, కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఆ 4 కేజీల మామిడి ముక్కలకు సరిపడా ఎల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకున్నాం మేము. చూడండి ఎలా పొంగొస్తున్నదో. కలుపుతూనే ఉండాలి. కొంచెం బ్రౌన్ కలర్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంటే ఎల్లిగడ్డ, మెంతులు, జీలకర్ర, ఆవాలు అవన్నీ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూసుకోవాలి. మనం చట్నీ పెడుతున్నామంటే ఇదే మనకు చాలా ముఖ్యమైన, ఈ పోపు పెట్టుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. ఇది ఇలా బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది కాబట్టి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత మామిడి ముక్కలకైతే సాల్ట్ను యాడ్ చేసినాం. ఈ మామిడి ముక్కలకు తగిన సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసింది. చూడండి ఎలా కలుపుకుంటున్నామో. మంచిగా మామిడి పులుసుకు అంత పట్టేలా కలుపుకోవాలి. నెక్స్ట్ అయితే దానికి సరిపడా కారం వేడి చేస్తుంది మా మమ్మీ. 1/2 కిలో వేసింది కావచ్చు కారం పౌడరు. ఇదైతే పాతకాలం నాటి తొక్కు పాత్ర. దీనికి మంచిగా మేము దైవంగానే భావిస్తాం కాబట్టి శుభ్రంగా కడుక్కొని పసుపు, కుంకుమ యాడ్ చేసుకున్నాము. తర్వాత అందులో కలపడానికి పౌడర్స్ అయితే రెడీ చేసింది. ఆవాలు, జీలకర్ర, మెంతి పౌడర్ అయితే యాడ్ చేసింది. ఈ పౌడర్లను అయితే ఇలా చేసుకోవాలి. ముందుగా ఆయిల్లో కారపొడి వేసింది. కారపొడి వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. మొత్తం కారపొడి ఆయిల్లో కలిసేంత వరకు కలుపుతూ ఉండాలి. కారం అనేది మేము కారపొడి అని అంటాం.
అలా మొత్తం కలుపుతూ ఉండాలి, అందులో కలిసే వరకు కలుపుతూ ఉండాలి. మా అమ్మనైతే అటు పౌడర్లన్నీ మిక్స్ చేస్తుంది. ఏమేమి పౌడర్స్ అంటే మెంతి పౌడర్, ఆవాల పౌడర్, జీలకర్ర పౌడర్. ఈ 3 పౌడర్లని మన 4 కేజీల మామిడి ముక్కలకు ఎంత సరిపడతాయో అంతే తీసుకొని అందులో కలిపేస్తుంది. ఈ కారం కలిసిన తర్వాత మళ్ళీ ఇందులో మిక్స్ చేయాలి. ఈ పౌడర్స్ని వీడియోలో చూపిస్తున్నట్టు మిక్స్ చేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఉండలు ఉండకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మామిడి ముక్కలను అయితే ఆయిల్, సాల్ట్ వేసి కలుపుకున్నాం కదా, ఆ ముక్కలకు ఇది పట్టించాలి. ఇది వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, ఎంతో టేస్టీ అయిన మామిడికాయ చట్నీ రెడీ అయిపోతుంది. సో ఇది 1 year వరకు నిల్వ ఉంటుంది. ఈ ఆవకాయ కాకుండా మామిడికాయ తురుము చట్నీ అనేది మాకు చాలా ఇష్టం. ఇదే మేము బాగా తినేస్తాం. చిన్న చిన్న తురుముగా ఉంటుంది కాబట్టి మా పిల్లలు దీన్ని ఇష్టంగా తినగలుగుతారు. సో ఇప్పుడు ఇందులో వేసుకొని కలుపుకోవాలి. అలా కలుపుతూ ఉండాలి. మొత్తం కలిపిన తర్వాత ముందుగా చూపించిన పాత్రలో అయితే పెట్టేసుకోవాలి. ఆ పాత్ర మా చిన్నప్పటి నుంచి అదే పాత్ర ఉంటుంది. సో మామిడికాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, టేస్ట్ అయితే అదిరిపోయింది. ఫస్ట్ కాబట్టి ఇంకా వేడివేడి అన్నంలో వేసుకొని తినాలి, కానీ ఏ మటన్, చికెన్ కూడా దీని మీదకి రాదు వేడివేడి అన్నంలో ఈ మ్యాంగో చట్నీ అనేది. సో రెడీ అయిపోయింది. చూడండి, మొత్తం కలిసింది. చూస్తూనే తినాలనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి మామిడికాయ తురుము చట్నీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మామిడికాయ ఆవ చట్నీ ఎలా పెట్టుకున్నామో చూపిస్తాము. మేము ఎప్పుడైనా 2 పెట్టుకుంటాము. ఇది మామిడికాయ తురుము, నెక్స్ట్ పెట్టుకునేది ఆవకాయ. సో 2 చట్నీలు అయితే పెట్టేసుకుంటాము. కాకపోతే ఎక్కువ మేము ఇదే తినేస్తాం. తురుము చట్నీ ఇది ఎక్కువ ఎవరు పెట్టుకోరు, దాదాపు అందరు ఆవకాయ చట్నీ పెట్టుకుంటారు. మేమైతే ఈ తురుము చట్నీ పెట్టుకుంటాం. ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికే ఇస్తాము. ఇది ఎలా పెట్టుకోవాలో చూపించాను కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్రతి ఇయర్ ఇదే చట్నీ పెట్టుకోవాలని మీరు కూడా ముందు ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇలాంటి చట్నీకే టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉంటుందో. నెక్స్ట్ అయితే మేము పాత్రలో వేసేసుకుంటున్నాము. ఆ పాత్రకు ముందుగా కొంచెం ఎల్లిగడ్డ పట్టించాలి. మొత్తం ఎల్లిగడ్డ పూసిన తర్వాత ఈ చట్నీ అనేది అందులో వేయాలి. సో ఇది పాతకాలం నాటి పాత్ర, మా దగ్గర అలానే ఉంటుంది, కొంచెం డ్యామేజ్ అయినట్టుంది. సో మ్యాంగో చట్నీ అయితే రెడీ అయిపోయింది. మేమైతే ఇప్పుడు వేడివేడి అన్నంలో ఈ మ్యాంగో చట్నీ వేసుకొని తినబోతున్నాం. ఆ టేస్టే వేరే లెవెల్, అసలు చెప్పనక్కర్లేదు. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా ఒకసారి. ఇది ఎవరు పెట్టుకోరు కాబట్టి నేను మా వీడియో తీసి మీతో షేర్ చేసుకున్నాను. అందరూ ఆవకాయని పెడతారు కాబట్టి. సూపర్ ఉంది ఫ్రెండ్స్, టేస్ట్ అయితే అద్భుతంగా. మా పిల్లలకు కూడా ఇదే ఇష్టం, చాలా ఈజీగా తినగలుగుతారు. ఒక్క నిమిషంలో కనిపించేసాం, సూపర్ ఉందండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, ఉంటా మళ్ళా. లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, షేర్ కామెంట్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్